నమస్కారం దివ్యాన్ గారు. నమస్తే అంజీ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? గాడ్స్ గ్రేస్ ఐఎమ్ గుడ్ అండి. అండ్ ట్రీ మీడియా ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఓకే, ఏంటి ఒక సమాప్తం వచ్చినట్టేగా దేనికి ప్రవీణ్ పగడాలి సమాప్తమా? అంటే ఐజీ గారు స్టేట్మెంట్ ఇచ్చేసారు కదా. ఇచ్చేసారు అన్నంత మాత్రాన అందరూ సైలెంట్ గా లేరు కదా. సమాప్తం అయిందని అందరూ ఒప్పుకోవట్లేదు కదా. ఓకే, ఇంకా అనుమానాలు ఉన్నాయా? అనుమానాలు అనే దానికన్నా కూడాను ప్రతి ఒక్కళ్ళ హృదయానికి అది తృప్తిగా అనిపించలేదు అనేది వాస్తవం. ఓకే, అంటే ఇక్కడ ఒకటండి, ఫస్ట్ మనము ఆయన చనిపోయారు అని విన్న తర్వాత కొన్ని ఆధారాలు ఇటు కానీ అటు కానీ కొందరు ట్వీట్లో పెట్టారని, ఏమంటే డిలీట్ చేశారని, అండ్ అక్కడ రక్తసికమైనటువంటి కొన్ని కట్టెలు మనం చూసాము, వాటి మీద బ్లడ్ మార్క్స్ ఉన్నాయి, అండ్ ఆయన గుండెల మీద షూ ఇది ఉంది. అది డెత్ అనేది న్యాచురల్ గా లేదు, ఎక్కడ కూడా బైక్ పడదని నిపుణులు వీళ్ళందరూ చెప్పేది తీసి పక్కన పెడితే, అండ్ నేను ఒక ప్రభుని నేను అంగీకరించిన ఒక వ్యక్తిగా నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళటం జరిగినప్పుడు ప్రవీణ్ గారి యొక్క వైఫ్ ఒక మాట చెప్పారు. ఆమె ఏమన్నారు అని అంటే, ఈ పని చేసిన వాళ్ళని నేను క్షమిస్తున్నాను అన్నారు. ఆ పాయింట్ చాలా మంది మర్చిపోతున్నారు. అంటే దేవుడు నా భర్తని యాక్సిడెంట్ లో తీసుకుపోయాడు, ఇది దేవుని చిత్తమని ఆమె అనట్లేదు. అక్కడ ఫర్గివ్ చేయమన్నాడు దేవుడు. సో మేము వాళ్ళని ఫర్గివ్ చేస్తున్నాం అనే దాంట్లోనే ఓపెన్ అయిపోయింది. ఏం జరిగిందనేది ప్రతి ఒక్కళ్ళ హృదయాలకి తెలుసు. ఈవెన్ ఈ డిబేట్లు వీటిలో కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ అంతరంగానికి కూడా తెలుసండి. అంటే ఇక్కడ నేను క్రైస్తత్వమో హిందుత్వమో మైనారిటీసో అని నేను చెప్పట్లేదు. ఒక మానవత్వం, ఒక మనిషికి ఉన్నటువంటి మానవత్వం ఎటుపోతుంది? ప్రశ్నించే గొంతుకులను చంపేస్తే, ఈరోజు మన నార్త్ సైడ్ ఒక డాక్టర్ చదువుకునే అమ్మాయిని చంపేశారు. కానీ ఇక్కడండి మీరు ఒక మాట అన్నారు, ప్రవీణ్ గారి మిసెస్ ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంత సంచలనం అయినప్పుడు కేసు ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఆమె ఏం చెప్పారు అక్కడ అంతమంది ముందు వచ్చి, దేవుడు ఈ యాక్సిడెంట్ ని నా భర్తకు అనుమతించాడు, దేవుని చిత్తంలో ఆయన మరణం జరిగింది అనలేదు ఆమె. అదే క్షమించాను అని అన్నారు. అంటే అర్థం ఏంటి? ఎవరిని క్షమించారు? ఈ రోజు సోనియా గాంధీ గారు, నళిని గాని, తాను గాని, రాజీవ్ గాంధీ గారి యొక్క హత్య కేసులో ఎన్నో సంవత్సరాలు లాగారు. అది దాని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది. అలానే ప్రెసిడెంట్ వివేకానంద రెడ్డి గారిది అప్పుడు బాబు గారి మీదే వేసేసారు వాళ్ళు, ఇది ఈయన దగ్గర ఉండి చేయించారు అని. కానీ అందులో ఉన్న వాళ్ళు ఎవరు అని రావడానికి ఎన్ని సంవత్సరాలు. కానీ వాళ్ళకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ వెయిట్ ఏంటండి? ఇప్పుడు ఆమె ప్రార్థనలో కన్నీటితో ఉన్నారు. ప్రజలందరూ అసలు షాక్ లో ఉన్నారు. ఫస్ట్ ఏంటి, ఒక మంచి దైవజనుడు అసలు ఒకటండి, బైబుల్ పరంగా మనకి చూసుకుంటే దేవుడు కొన్ని అద్భుతమైనటువంటి వాక్యాలను మనకి ఆయన చెప్పారు. దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే క్లియర్గా, ఎందుకంటే మన ఛానల్ ద్వారా క్రైస్తవులు కానీ, విశ్వాసంలో ఉన్న వాళ్ళు కానీ, తెలిసి కానీ తెలియక కానీ, ఆవేశంలో ఉన్న వాళ్ళు కానీ చెప్పడానికి ఈరోజు వెన్ ఐ సిట్ అండ్ ప్రేయర్ మన దీనికి వచ్చేటప్పుడు, ఎందుకంటే నాకు కూడా కొద్దిగా మొన్న యోయో ఛానల్లో ఒక ఇంటర్వ్యూ చేశాను. అది బాగా సెన్సేషనల్ అయిపోయింది. మనకి ఏంటంటే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రాదు. ఇది ఏముందో ఫటాఫట్ యథార్థవాది లోక విరోధి అంటానికి నేను ఒక ప్రత్యక్షమైన సాక్ష్యం అండి. ఇంట్లో కానీ, కుటుంబంలో కానీ, బయట కానీ ఉన్నది ఉన్నట్టు ధనాధన్ ఫటాఫట్. కాబట్టి టీడీపీలో నుంచి నేను ఇప్పుడు నిన్న కూడా ఏదో చిన్నది చాలా, అసలు నేను బయటకు వెళ్ళేటప్పుడు నార్మల్గా వెళ్ళిపోతాను, మాస్క్ పెట్టుకొని ఆయిల్ అంతా పెట్టుకొని. బయట ఏటీఎంలో మనీ తీస్తుంటే ఎవరు 4 కుర్రోళ్ళు చూసేశారు. ఏంటి తెలంగాణలో చూసి, మేడం గారు మీరు టీడీపీకి రావాలండి అని అన్నారు. ఇంత రాత్రిపూట ఇక్కడ ఎవరు టీడీపీ అనేది నేను ఇలా చూసాను. చూడంగానే ఏంటి నువ్వు టీడీపీలో ఉన్నావా అన్నాను. ఏంటి మేడం గారు, అసలు మీ స్పీచ్లన్నీ మేము అప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం, మొన్న ఉత్తరాలు కూడా రాసావు అని అన్నారు. నేను ఏం చేయాలో తెలియక నేను ఊరికే తమాషాగా అన్నాను, రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయండి పెద్ద ఆయన వినపడేటట్టు అని. ఏం చేశానని నేను టీడీపీ పార్టీలో అప్పుడు కూటమికి లేదు, ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారు. రాజకీయం మాకు తెలియదు, నాయకుడు అంటే ఒక అభిమానం. మన కుటుంబాన్ని, మన పెరిగిన విధానాన్ని వదిలిపెట్టేదని ఒక మంచి లీడర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పని వెళ్ళాము. అక్కడ ఒక్కళ్ళన్నా వచ్చి దివ్యవాణి ఒక తప్పు చేసిందనేది నిరూపించమనండి, ఇంక్లూడింగ్ బాబు గారితో సమేత. నాయకుడే, ఈరోజు ఆయన సీఎంగా ఉన్నారు. మొన్న లాస్ట్ 19లో 26 సీట్లతో పోయారు.
అప్పుడు ఆయన కామన్ మ్యాన్గా ఉన్నారు. కానీ ఆయనని మనం అభిమానించి అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందనేది నాకు తెలుసు. ఇదే క్రైస్తత్వానికి ఆయన మాట్లాడారని ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్పాను. అలా నేను చెప్పిన దాన్ని అక్కడ ఉన్న అందరూ అప్రిషియేట్ చేశారు కాల్ చేసి. నేను చెప్పలేదు నువ్వు ధైర్యంగా చెప్పావమ్మని. నేను కూడా నేను నిజంగా చెప్పానా ధైర్యంగా చెప్పానని నేను కూడా అనుకున్నాను. కానీ దాని వెనకాల ఎన్నిపోటు ఎట్లా ఉంటుందని మనకు తెలియదు అప్పుడు. నేను అందరూ నన్ను పొగుడుతున్నావు. నేను అబ్బా వీళ్ళకి ఎవరికి లేని ధైర్యం నాకు వచ్చేసిందా అని చెప్పని నేను కూడా నువ్వు బాగా చెప్పానని మెహర్బాని నేను కూడా అనుకున్నాను. కానీ దాని పర్యవసానం ఎందుకంటే బాబు గారి కళ్ళల్లో ప్రేమ నాకు తెలుసండి. లోకేష్ గారు నన్ను ఎంత ఆయన విలువనిచ్చారో నా హార్ట్కి తెలుసండి. అంటే ఈరోజు పార్టీ వచ్చిందని నేను చెప్పటం లేదు. వాళ్ళిద్దరి మీద అభిమానంతోనే నేను బయటికి వచ్చినప్పుడు ఆల్ పార్టీస్ నన్ను ఇన్వైట్ చేసిన. ఎందుకంటే ఇలాంటి స్ట్రాంగ్ వాయిస్ మాకు కావాలమ్మా అని చెప్పని. అయినా కూడా అటు వెళ్తే ఆ రోజు అమరావతి కోసం మేము చేసిన ఉద్యమం కానీ నేను చేసిన ప్రార్థనలు కానీ వ్యర్థం అయిపోకూడదని అది వదులుకున్నాను. ఇటు పక్కన వస్తే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ని బట్టి పెద్ద నేను ఒక మాట మాట్లాడాలని మన భవిష్యత్తును కూడా మనం తీసుకోలేదు. ఈరోజు పెద్ద పెద్ద మంత్రుల స్థానంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు కూర్చోవడానికి కుర్చీ లేకపోతే కూడా నాతో చెప్పించేవాళ్ళు. మేడం మీరు కొంచెం చెప్తారు, లేడీస్కి ఇక్కడ విలువ లేకుండా ఉంది, కొంచెం చెప్పరా అని అంటే అప్పుడు నిన్న సార్ చూడండి సార్ మాకు ఆడవాళ్ళకి కూర్చోటానికి కుర్చీ కూడా లేదు సార్ అని చెప్పని. ఇదే నేను క్రైస్తత్వం గురించి ప్రార్థనాపూర్వకంగా అంత నాకు యాక్సెస్ ఇచ్చారండి ఆ పార్టీలో. ప్రేయర్తో నా ప్రెస్ మీట్ స్టార్ట్ చేసిన దినాలు కూడా అక్కడ ఉన్నాయి. ఎవరైతే ఇప్పుడు టీడీపీకి అధికార ప్రతినిధి అని జరుగుతున్న సంఘటనలో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో ఆ రోజు నన్ను కామెంట్ చేసినప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వమని చెప్పాను నేను. దీన్ని ప్రపోజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అపోజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అపోజ్ చేస్తున్న వాళ్ళు వీళ్ళని అసలు మీకేం తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు జాన్ పాల్ గారు ఉన్నారండి, జస్ట్ లైక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన గారు ఇంకా చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. వాళ్ళందరినీ ఒక వెలేసినట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అది యాక్సిడెంటే కదా, కనిపిస్తున్నాయి కదా ఆధారాలతో, ఎందుకు దాన్ని రచ్చ చేస్తున్నారు అని చెప్పేసి నాకు తెలీదు. వాళ్ళ వర్గాల్లో ఇట్లా ఈ రోజు నిజమేంటని తెలియాలి అని అంటే ఆమరణ నిరాహార దీక్ష చేసైనా సరే నిజంగా పాల్ గారిని అండ్ ఆయన ఎవరు మన హర్ష కుమార్ గారిని నేను నిజంగా దే పీపుల్ ఆర్ రియల్ హీరోస్ అండి. కామెడీ పాల్ గారిని కామెడీ అంటారు కానీ ఆయన అభిషేకించబడినటువంటి దైవజనుడు. ఆయనకి ఇంకా కూడా ఆ స్ట్రెంగ్త్ ఉన్నది తీసుకెళ్ళటానికి. ఇక్కడెక్కడ పోస్ట్ మార్టం చేయకూడదు. నిజం ఏంటి అనేది కావాలి అని అంటే ఆ డెడ్ బాడీని అలా తీసుకెళ్ళిపోయి అక్కడ యుఎస్ఏలోనో ఆ ట్రంప్ కాళ్ళు పట్టుకోనో బాబు మా పరిస్థితి ఇదయ్యా అని చెప్పంటానికి ఏంటండి? క్రైస్తవుడు క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు చేసిన మహాపాపం ఏంటి? అలా వాదించే ప్రతి ఒక్కరికి కూడా టీవీ డిబేట్స్ నేను ఒకటే చెప్తున్నానండి. మీరందరూ చదువుకున్నారు, నేను చదువుకున్నాను, మనం చిన్నప్పటి నుంచి చదువుకొని వచ్చాము. చరిత్ర ప్రతి ఒక్కరికి ఉంది కదా, హిస్టరీ అనేది ఒకటి ఉంది కదా, సోషల్ అనేది సోషల్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ అనేది మనకు ఒకటి ఉంది కదా, ఒక సబ్జెక్ట్ ఉంది కదా. ఆ సబ్జెక్ట్ చరిత్ర తీసుకుంటే చోళులు తీసుకున్నా, రాజులు తీసుకున్నా, శ్రీకృష్ణదేవరాయలు తీసుకున్నా, శ్రీరాముడు తీసుకున్నా, చరిత్ర ఏది తీసుకున్నా కూడా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటది. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, దాన్ని మార్చమని చెప్పండి ముందు. ఎందుకు పెట్టుకుంటున్నారండి? ఎందుకు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని హిస్టరీకి ఎందుకు మాట్లాడుతున్నారంటే యేసు క్రీస్తు వారి చరిత్ర. ఇప్పుడు దానికి కూడా అబ్జెక్షన్స్ వస్తున్నాయి, చేయమని చెప్పండి, అవసరమైతే చేయమని చెప్పండి, చరిత్రను తీసేయమనండి. భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని దాన్ని తుడిచేస్తున్నాం అన్నప్పుడు దీన్ని కూడా తుడిచేయమనండి. ఏంటి దానివల్ల? చూడండి, ఈరోజు ప్రవీణ్ పగడాల గారు న్యాచురల్ డెత్ లేకపోతే మర్డర్ కూర్చొని వాదన చేస్తున్న ప్రతి ఒక్కరికి ఒక అంతరంగం అనేది ఒకటి ఉందండి. దీనిని ఎవ్వడూ మోసం చేసుకోలేడు. అక్కడ ఆయన బోధనలు కూడా ఎలా ఉండేవి? ఆయన ఒక దైవజనుడిగా కాకుండా మామూలు మనిషిగా కూడా ఆయన ఏం చెప్తున్నారంటే మనిషిని మనిషిగా గౌరవించండి, కులాలు మతాలకి విలువనివ్వకండి. ఆ రోజు సనాతన మనము పూర్వీకులు బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు ఒక స్త్రీని ఇలా చూసేవాళ్ళు, ఒక స్త్రీని ఇలా హింసలు పెట్టేవాళ్ళు. దానికి ఇక్కడ ఉన్నటువంటి క్రీస్తుని అంగీకరించినటువంటి కొంతమంది అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేసి ఈ యొక్క సిస్టాన్ని క్యాన్సిల్ చేశారు. అది నిజాన్ని వెలుగు తీసుకొచ్చేటువంటి ఒక గట్టి వాయిస్ అంతే ఆయన. నో వన్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. మీ ఇంట్లో దోశ వేస్తారా అంజి గారు? మీ ఇంట్లో దోశ వేస్తే హోల్స్ రావా?
వస్తాయా లేవా? రైట్. బొక్కలు లేని జీవితం ఎవరికుందండి? ఎవరికుంది? ఒకప్పుడు అది ఆయన మందు తీసుకున్నారు, ఆయన మర్డర్స్ చేశారు. ప్రెసెంట్ అది కాదు ఆయన. నా బాధ అంతా ఒక్కటే, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో క్లారిటీ లేదు. రాజీవ్ గాంధీ గారి మర్డర్ జరిగిందంటే అసలు ఎంత క్లియర్ గా, ఇప్పుడు ఆ అమ్మాయి, ఇప్పుడు ఆ నార్త్ సైడ్ ఒక చదువుకునే బిడ్డది ఒక డాక్టర్ కి వెళ్ళిన అమ్మాయిది జరిగిందంటే ఎంతమంది ఆ అమ్మాయిని రేప్ చేశారు, ఆ అమ్మాయి యొక్క యూటర్స్ లో ఎంత క్వాంటిటీస్ ఉంది, ఎక్కడెక్కడ రక్తసికమైనవి ఉన్నాయి అనేది చాలా వరకు బయటకు వచ్చింది. దాని తర్వాత దానిని గవర్నమెంట్ సపోర్ట్ వలన కానీ తర్వాత ఏమైంది మీకేమైనా తెలుసా? అసలు అమ్మాయిని చంపిన వాళ్ళు ఏమైపోయారు, ఏమైందని మనకేమైనా తెలుసా? మీడియా కూడా ఈ లోపు ఇంకొకటి వస్తే అటు డైవర్ట్ అయిపోయారు. కనీసం దానికి కూడా నోచుకోలేదు కదండి. ఏందండి ఇది? చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు అంటున్నారు, ఒక బుల్లెట్ బండి మీద వచ్చారు ఎవరో, బుల్లెట్ బండి మీద వెళ్తారు, వెనకాల ఇంకొక సాంగ్ వేయాలి డైరెక్షన్, నీ బుల్లెట్ బండి ఎక్కి వచ్చే తప్ప డుగ్గు 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 అని ఆ సాంగ్ చెప్తే కాస్త వేదన తగ్గేదేమో అని అనిపిస్తా ఉంది. ఒకవేళ రెండో రూట్లు అనుకుంటే హత్యకి కారణాలు ఏమై ఉంటాయండి? ఎందుకు ఈయన చంపాల్సినంత నెసిటీ ఏంటి? అంటే ఒకటేనండి, ఆ వాయిస్ స్ట్రాంగ్ వాయిస్. ఏది ద్వేషించి చెప్పటమా, స్పీచ్ అదా? లేకపోతే ఏం ద్వేషించారు ఆయన? ఎవరిని ద్వేషించారు? కొన్ని ఆయన మాట్లాడిన విధానం బట్టి ఏమంటే హీ సెడ్ సారీ, ఆయన ఏదో సారీ చెప్పారు. ఒకవేళ అది హట్ అయితే నేను కూడా ఒప్పుకోను. అది నువ్వెంత ఉన్నా కూడా నేను అదే చెప్తున్నాను. అది ప్రవీణ్ గారు కానీ రేపు ఇంకొక దైవజనుడు కూడా మనకి వాక్యం ఏం చెప్తున్నది అనేది మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దేవాది దేవుడు ఏం చెప్తున్నాడు? నా తండ్రి నన్ను పంపించిన ప్రకారం నేను కూడా మిమ్మల్ని పంపిస్తున్నాను అన్నాడు. ఆయన తండ్రి దేవుణ్ణి ఎలా పంపించాడు? యేసుక్రీస్తు వారిని ఆ మహిమ సింహాసనాన్ని వదిలిపెట్టి ఈ మానవులోక మంచిదని పంపించాడా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పర్ఫెక్ట్ అని పంపించారా? ఇది పాపలోకానికి ఆయన పంపించాడు. నా తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను కూడా మిమ్మల్ని పంపిస్తున్నాను, తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని పంపిస్తున్నాను అని చెప్పాడు ఆయన. అటువంటిప్పుడు యేసుక్రీస్తు వారే కొన్ని సమయాల్లో నా సమయం ఇంకా రాలేదని ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆయన ఎందుకు వచ్చాడో చెప్పాడు, మనని ఎలా పంపిస్తున్నారో చెప్పారు, మనం ఏమి చేయాలో కూడా ఆయన క్షుణ్ణంగా వాక్యంలో చెప్పారు. ఆయన్ని ఒకవేళ హత్య చేయాలనుకుంటే అంత అవసరం ఎవరికి ఉంది? చూడండి, నేను అసలు ఒక్కసారి కూడా ఆ బ్రదర్ని నేను కలవలేదండి. నేను చాలా మంది దైవజనులు కలిసాను. ఇప్పుడు షికాగోలో రాజు గారు అని చెప్పని ఇప్పుడంతా ఆయన మాట్లాడారు, ఆయనకి అత్యంత సన్నిహితులు అని చెప్పని. వాళ్ళు మాకు లైక్ వాళ్ళ ఇంటికి నేను పెద్ద కూతురు లాగా అనమాట. రాజు అని ఒక పసుమతి అని ఈజ్ వెరీ, అక్కడ దేవుడు ఆయనకు చాలా ఒక ప్రముఖమైన స్థానం ఇచ్చారు రాజు గారికి. మొన్న చెప్పారు, నేను ఏదో చూసాను, ఆయన నాకు మంచి ఫ్రెండ్ అని చెప్పని. సో డెప్త్ లోపల ఏంటనేది మనకి తెలియదు. నాకు తెలిస్తే అసలు నన్ను చంపేస్తారన్నా కూడా పోయి చెప్పను ఏంటి? ఐ డోంట్ నో ఎందుకనేది. ఒకవేళ ఈ వాయిస్ ఇట్లా ఉంటే రేపు దళితులకి స్ట్రాంగ్ అవుతాడేమో. ఆయనకి ఏమన్నా పర్సనల్ శత్రువులు ఇంకొక యాంగిల్ నాకు తెలియంది నేను ఎప్పుడు మాట్లాడకూడదు అంజి గారు. ఆయన మాట్లాడిన విధానం ఎవరైనా నొప్పించి ఆ గ్రజ్జుతో పెట్టుకున్నారా, లేకపోతే పక్కనున్న వాళ్ళే ఆయనకి శత్రువులుగా ఉన్నారా? ఇప్పుడు యేసయ్యని ఎవరు పట్టించారండి? 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా చెప్పాడు, ఇదిగో ఆయన అక్కడ ఉన్నాడు, పట్టుకోండి అని చెప్పాడు. కానీ ఒక వ్యక్తిని, ఇప్పుడు ఇందిరాగాంధీ గారిది మర్డర్ జరిగిందండి, ఆయనకి సెక్యూరిటీ ఉన్న వాళ్ళే చంపేశారని అంటే ఇన్ఫర్మేషన్ లేకుండా జరగదుగా. ఏదైనా కూడా ఒక మర్డర్ అనుకున్నా కూడా, పోనీ ఆయనకి యాక్సిడెంటే అనుకుందాం, పోలీస్ వ్యవస్థను మనం ఎప్పుడు గౌరవిస్తున్నాం. అండ్ వాళ్ళకి కూడా తెలుసండి, వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలుసు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళు ఓపెన్ గా చెప్పారు కదండి, ఆధారాలు ఉంటే తీసుకొని రండి అని ఓపెన్ గా చెప్పినా గానీ ఎవరు స్పందించలేదుగా. అంటే ఇక్కడ ఆధారాలు వస్తాయేమో, వస్తే నిజం ఎదుకటి మీద వస్తుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు కొన్ని సామెతలు చెప్పారండి, నిజము నీరు పళ్ళ మెరుగు, నిజం దేవుడెరుగు. మీరు ఎంత హైట్ లో నీళ్ళని పెట్టినా కూడా అది పల్లం ఎక్కడుందో నీళ్ళు అక్కడికే వెళ్ళిపోతాయి. ట్రూత్ చూసే దేవుడు ఒకడు ఉన్నాడు. అది మీ దేవుడైనా, నా దేవుడైనా, ఇంకొకళ్ళ దేవుడైనా, ఎవరైనా చూసేవాడు డెఫినెట్ గా బయటకు వచ్చే టైంకి వస్తుంది. ఎందుకంటే ఒక నీతిమంతుని యొక్క రక్తము భూమిలోంచి మొర్ర పెట్టే స్థితిలో ఈరోజు ఉందండి. అది నిజంగా ఆయన ఎంత ప్రయాణంలో ఒక్కళ్ళన్నా ఆయన క్లారిటీగా చూసారా? ఒక్కళ్ళన్నా కూడాను. మీరు ఇప్పుడు మీరు వస్తున్నారండి, సపోజ్ 2 వీలర్లో మీరు వస్తున్నారు,
మన ఇంటి దగ్గర నుంచి స్టూడియోకి వచ్చారు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇరిటేట్ అయ్యి హెల్మెట్ తీసి పక్కన పడేస్తారు. ఎన్ని చెప్తున్నారండి. నేను ఇల్లైతే చూడలేదు. ఆయన పెదవి ఇక్కడ కట్ అయిపోయి ఉంది. పెదవి కట్ అయ్యేటప్పుడు మాస్క్ ఏమైపోతుందండి? తుక్కు అయిపోతుంది. మరి మాస్క్ క్లీన్ గా అక్కడ పెట్టుంది. ఈ డిబేట్స్ లో కూర్చున్నప్పుడు పాపం మాట్లాడాల్సిన వాళ్ళు దాన్ని మాట్లాడితే మ్యాటర్ డైవర్ట్ చేసేస్తున్నారు. అండ్ నమూనాలన్నీ మనం వింటూనే ఉన్నాము. అంత నీట్ గా మాస్క్ చెక్కు చెదరకుండా ఉండి మూత ఎలా కట్ అయిపోతుందండి? ఇంకా డౌట్ అండి. మనం వింటున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఈ ఏం చెప్పాలి, ఐఏఎస్ లో ఐపీఎస్ లో అంటే రహస్యాలను ఛేదించేవాళ్ళు ఈరోజు పబ్లిక్ అయిపోయారు పాపం. కొన్ని గవర్నమెంట్స్ వస్తే చట్టాలు ఏమున్నాయో ప్రజలకు తెలిసిపోతున్నాయి. ఒకప్పుడు SC ST అట్రాసిటీ కేసు అంటే ఎవరికి తెలియదు. లాస్ట్ గవర్నమెంట్ లో అదొకటి ఉందనేది నాకు కూడా తెలిసిపోయింది. ఏమన్నంటే SC ST అట్రాసిటీ కేసు పెట్టేస్తున్నారా అనేది తెలిసిపోయింది. సో అట్లనే ఇప్పుడు ఇటువంటి మర్డర్స్ ద్వారా ప్రజలే డిటెక్టివ్స్ అయిపోతున్నారు. అది ఎవరు తల వంచుకునే పరిస్థితిలో ఉన్నారు? ఎక్కడి నుంచి సపోర్ట్ వస్తుంది? ఇప్పుడు ఇంత జరుగుతున్నా మిగతా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, అది చేస్తున్నారు. ఫ్యామిలీ పరంగా చూస్తే ఆ చిన్న స్టేట్మెంట్ తప్ప వాళ్ళు ముందుకు రాలేదు. సో వాళ్ళకి తెలియదు అంటారా? వాళ్ళు పోరాటం చేయరంటారా? ఇప్పుడు ఎవరింట్లోనైనా ఒక చావు జరిగింది అనుకుందాము, మనము మాట్లాడతాము, వాళ్ళకి ఆదరణ ఉండే వాళ్ళకి దేవుడు వాళ్ళ హృదయాన్ని గట్టిపరచాలని వస్తాం. సన్నిహితులకు చెప్పుకుంటారు. సన్నిహితులు వాళ్ళకి దగ్గరున్న వాళ్ళకి షేర్ చేసుకుంటారు. కానీ నేను ఎంత దివ్యవాడినైనా వెళ్ళిపోగానే నాకు అన్ని షేర్ చేయరు కదా. వాళ్ళు అడగటం కూడా నాకు సంస్కారం కాదు. స్ప్రెడ్ అవుతుంది. ఏమండి, బంధువుల నుంచి అయినా సరే చిన్న చెప్తున్నారుగా వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఒకళ్ళు పాపం బయటకు వచ్చారు, మా అన్న బాడీ నైజం ఇట్లా ఉండదు అని చెప్తున్నారు. అండ్ కొంతమంది ఇప్పుడు ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ అని కొంతమంది పాస్టర్స్ వచ్చి మాట్లాడారు. ఒక్క ప్రూఫ్ అన్న చూపించమనండి. ఈయన కలిసి ఉన్న మాటలు, కాన్వర్సేషన్. ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవ్రీ మినిట్ నేను వాళ్ళతో నవ్వుతాను, మాట్లాడతాను, కష్టాలు సుఖాలు అన్ని చెప్పుకుంటాం. టైం పాస్ కి కనీసం మేమేంటి స్కూల్ డేస్ కి చిన్నపిల్లలాగా వెళ్ళిపోతాం. అన్ని అది ఇది అట్లా ఒక సన్నిహితం ఉన్నాయి. మాట్లాడే ఫ్రెండ్ని అది ఒక ఆధారం చూపించి నువ్వు మాట్లాడు. వాళ్ళ కుటుంబీకులా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. మాట్లాడితే రేపు ఆయన భావాలు కొన్ని ఉన్నాయి. ఆమె వాటికి ఊపిరిపోయాలి, వాటిని బ్రతికించాలి. ఒక లేడీ అక్కడ ఆమె. మనము క్రిస్టియన్ ముస్లిం వదిలిపెట్టేద్దామండి, ఒక మానవతా దృక్పథంతో ఆలోచిద్దాం. ఈ డిబేట్ లో కూర్చున్న వాళ్ళు కూడా ఎంతసేపటికి దాని మీద ముద్ర వేసేసారు. ఆల్రెడీ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇవేమి రాకముందే ఒక స్టాంప్ గుద్దేశారు అక్కడ. దిస్ ఈజ్ యాక్సిడెంట్ అని చెప్పేశారు. చాలా ఇప్పుడు సీసీ ఫుటేజ్ ప్రకారం అంతేనండి. అది చూపిస్తున్నారు. ఎక్కడ ప్రవీణ్ పగలాడు ఎక్కడ కనిపిస్తాడా అని చెప్పని ఏదో నెట్ పెట్టి జల్లెడ పెడుతున్నా ఎక్కడ క్లియర్ గా లేదు. ఎంత సిల్లీగా, ఎంత కామెడీగా వ్యవస్థ మీద ఈ రోజు నా బిడ్డను ఒక IAS IPS చేయాలని నన్ను మనకి ఎంత ఉన్నత భావాలు ఉంటే, IAS అయితే ఇదా రేపు ఇలా గతి, IPS అయితే ఇట్లా చేయాలా, వద్దులే బాబు దానికన్నా నువ్వు ఏదైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్కి పోయి శుభ్రంగా చేసుకో అనే భావన ఒక సగటు తల్లికి కలుగుతున్నది వాస్తవం అండి. దీంట్లో ఆ ఫుటేజ్లో అండి మీరు గమనించినట్టయితే ఒక ఫుటేజ్ ఆల్మోస్ట్ ఆ లారీ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకేముంది కింద పడిపోతే లారీ కిందకి వెళ్ళిపోయావు. చూశారు కదా అది మీరు? చూశాను. ఒకవేళ అతను కాలేదు అనుకుందాం, డూప్లికేట్ అనుకుందాం, చనిపోయేవాడుగా స్పాట్ లో అతను. అదేనండి కన్ఫ్యూజ్. ఎందుకంటే ఆ విజువల్ ఒక్కట్లో అండి ఆల్మోస్ట్ వెళ్ళిపోయాడు, దాని దగ్గరికి వెళ్ళిపోయాడు, ఆ టైర్ దగ్గర ఉన్నాడు ఆల్మోస్ట్. నెక్స్ట్ వెనక నుంచి బస్సు వస్తుంది, బస్సు అటు టర్న్ వెళ్ళిపోయింది. చూశారు కదా? అంటే నేను షూటింగ్స్ చేసి వచ్చానండి అమ్మాయినండి. అంటే అలా చెప్పట్లేదు, ఎక్స్పర్ట్స్ ఎలా ఉంటారంటే ఇప్పుడు హీరోలు ఒకటి చేస్తారండి, అండ్ లాంగ్ షాట్స్ లో ఏంటంటే డూపులు పెట్టారంటే వాళ్ళకి ప్రాణాలకు తెగించి చేస్తారండి. ఆ న్యాక్ వాళ్ళకి మాత్రమే తెలుసు. అంటే అలాంటి సిచ్యువేషన్ లో ఒకవేళ ఏదన్నా జరిగితే తెలిసిపోయింది కదా, ఖచ్చితంగా యాక్సిడెంటల్ గా తెలిసిపోయింది కదా. చూద్దాము అంజీ గారు, నేను ఎవరిని మనం నిందించట్లేదు, కానీ ప్రవర్తించిన విధానము, తీరు, ప్రతి ఒక్క చాలా మంది క్రైస్తవులు తీసి పక్కన పెట్టేద్దాం, కానీ నాకున్న ఫ్రెండ్స్ హిందువులకి కూడా మానవత్వం కలిగిన వాళ్ళకి చాలా మనసు వేదనగా ఉంది. ఎందుకంటే ఆయన చెప్పే విధానం చూసి నిజం ఇదా అని తెలుసుకోవడానికి చాలా మంది, నాకు క్రిస్టియన్స్ కన్నా కూడా ఎక్కువ మేము చౌదరీస్, ఐ బిలీవ్ ఇన్ క్రైస్ట్. సో నాకున్న సర్కిల్ అంతా సినిమా ఇండస్ట్రీ కానీ ఎక్కువ నాన్ క్రిస్టియన్స్ నా సర్కిల్ అంతా.
వాళ్ళందరూ చూస్తున్నప్పుడు ఇది చాలా బాధ అనిపిస్తుంది దివ్యవాణి గారు అని చెప్పే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు మరి ఈ పాస్టర్లో వీళ్ళకి పట్టలేదు ఎందుకు? ఎవరికి కొంతమంది ఏమో ఇది హత్య అంటున్నారు, కొంతమంది ఏమో యాక్సిడెంటే కదా, ఎందుకు దీన్ని ఈ విధంగా కాంప్లికేట్ చేస్తారని వాళ్ళే నేను పాస్టర్లకి చాలా దూరం అండి. నా ప్రభుకు మాత్రం దగ్గర. నాకు దేవుడు ఇచ్చిన ఒక ఆత్మీయ దైవజనులకు 2-3 ఉన్నారు, వాళ్ళతోనే నాకు అనుబంధం. నన్ను కూడా చాలా విమర్శించారు. ఎప్పుడే ఈ టీవీలో ఉన్న డిబేట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒకటండి, దేవుడు ఏమంటున్నాడంటే సర్వజనులకు వెళ్ళి నా సువార్తను ప్రకటించండి అంటున్నాడు. సువార్త అంటే ఏంటి? ఆయన ఎంచుకున్నాలో ఎంతమంది ఉండగా 12 మంది శిష్యులను మాత్రమే యేసుక్రీస్తు వారు ఎంచుకున్నారు. వాళ్ళల్లో పౌలు గారు. ఒకప్పుడు పౌలు గారు ఏంటంటే ఇదిగో ఇట్లానే మన అంజి గారు లాగా ఉన్నారనుకున్న ఆయన రోమా సైన్యంలో ఒక సైన్య అధికారి. ఆయన కింద ఒక 10,000 మంది సైన్యంలో ఈజ్ ద సోల్జర్. ఇప్పుడు మన పాకిస్తాన్ బార్డర్కి మన సోల్జర్స్ ఎట్లున్నారు, మన సోల్జర్స్ అంటే మనకి ఎంత భయము, వాళ్ళే మనకి దేవుళ్ళు. వాళ్ళు ఇట్లా నిద్రపోయారంటే ఏ డిబేట్లో ఉండవు, బాంబులు వేసుకుంటాం, మొత్తం ఒక దెబ్బను పోవటమే. సో వాళ్ళలాగానే ఈ రోమా సైన్యాధిపతి సౌలు అని ఒక బైబిల్లో ఒక క్యారెక్టర్ ఉంది. ఆ సౌలు అప్పట్లో స్టెఫెన్ అనే ఒకలాంటి ఇటువంటి యంగ్ కుర్రోడు క్రీస్తు దేవుడు అని చెప్తుంటే చంపేసేయటమే వాళ్ళ పని. ఇప్పుడన్నా చాలా దయా కనికరంతో మనం చాలా అదృష్టవంతులు. అందుకే దేవుడు చెప్తాడు, చూసి నమ్మిన వాళ్ళకన్నా చూడకుండా నమ్మిన వాళ్ళు చాలా ధన్యులు అని చెప్తున్నాడు. మనం నిజంగా ఈ రోజుల్లో పాస్టర్స్ కి సువార్త చెప్పటం ఇట్స్ నథింగ్ అండి. ఇది చాలా వాళ్ళకి ఎట్లా అంటే ఇక్కడ స్థితిలోంచి అక్కడ స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. టు బి ఫ్రాంక్, దేవుడు సువార్త చెప్పేటప్పుడు ఎలా వస్తున్నారు? చాలా కష్టమైన పరిస్థితిలోంచి వస్తున్నారు, చాలా కట్టుదిట్టాలతో చెప్తారు. అఫ్ కోర్స్ దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలి, మనం కాదు అంటలేదు. సంఘము అభివృద్ధి అయ్యే కొద్దికి ఆశీర్వాదాలతో చాలా ఫెసిలిటీస్ ఉన్న లైఫ్కి వెళ్ళిపోతున్నారు అనేది వాస్తవం. కానీ దశమ భాగం తీసుకోవటం అది ఏ భాగం అన్నా కానివ్వండి, అదే నేను చెప్పట్లేదు. నాట్ ఓన్లీ దశమ భాగం. ఏమండి, పనివాడు జీతానికి పాత్రుడండి. బైబిల్లో వాక్యాలు వాడి అయిన 2 అంచులు కలిగిన ఖడ్గం, అది మీకు గుచ్చుకుంటది, నాకు గుచ్చుకుంటది. పనివాడు జీతానికి పాత్రుడు. పని చేసినప్పుడు మనం దేవుడికి కావాలి పనికి, కానీ అదే వ్యాపారంగా పెట్టుకోకూడదు. బైబిల్లో దేవుడు ఏం చెప్తాడంటే, నాకు ఫస్ట్ చాలా కన్ఫ్యూజ్ అయ్యేది. ఆది అపోస్తుల పాదాల దగ్గర వాళ్ళు ఉన్నదంతా పెట్టి వారి వారి అవసతుల కొరకు, అక్రతల కొరకు వాళ్ళకి అవసతులు తీరుస్తూ వచ్చాడు. ఆయన చెప్తారు, మేము ఇతరులకు మాదిరికరంగా ఉండే నిమిత్తమై జోలైన సంచైన పట్టుకొనక ఇందులో కూడా మాదిరికరంగా ఉంటూ రేయింబగళ్ళు కష్టపడి పని చేస్తున్నానని చెప్తున్నారు. పని చేసుకోవద్దని దేవుడు చెప్పలేదండి, వృత్తి చేసుకోవద్దని మనం చెప్పలేదు. సో మనం పని చేసుకున్నాం అనుకోండి, మిగతా వాటి మీద మనకు ఆశ ఉండదు. అదే చేశారు ఇక్కడ ఈ ప్రవీణ్ గారు. ఆయన సాఫ్ట్వేర్ కంపెనీని రన్ చేస్తున్నాడు. ఆయన నువ్వు ఏ పనైనా చేసుకోమంటున్నారు. డాక్టర్ వృత్తి అయితే డాక్టర్ చేసుకో, యాక్టర్ అయితే నువ్వు యాక్టర్ చేసుకో. కొంతమంది కాలింగ్ డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు మొత్తం వదిలిపెట్టేసిరా అని దేవుడు అంటాడు, కొంతమందిని ఆ స్థితుల్లో పెడతాడు. సో అందరూ కూర్చుంటే మరి రథం నడిపేవాడు ఎవడండి? ఎవరు రథాన్ని ఎవరు నడుపుతారు? అందరూ మేము కూర్చుంటాం అంటే ఓకే, పని చేసుకోకుండా ఎట్లా? ఎవరిని మనం బెగ్ చేసుకుంటాం పోయి? వీళ్ళల్లో అంటే అదే అందుకనేది. సో నేనైతే చాలా దూరం అండి. నేను నాకు చాలా ఒక 2-3 అనుభవాలు ఉన్నది. అది యూనిటీ అనేది లేదు, అది విను వస్తాయి కొన్ని. ఈ రోజు నా కాళ్ళ దగ్గరికి నీళ్ళు వస్తే నేను లేసి వెళ్ళిపోతాను. ఈ రోజు చాలా మంది కూడాను రెవరెండ్లు పెద్దగా అనిపించుకుంటున్న వాళ్ళు కూర్చుంటున్నారు. కానీ మనకేంటంటే క్రైస్తత్వము కత్తి మీద సాము లాంటి జీవితం అండి. ఇది బైబిల్ మనకు ఒకలాగా నేర్పిస్తుంది, పరిస్థితులు ఒకలాగా ఉంటాయి. మొన్న అదే పాపం ఒక ఆయన చెప్పారు, బైబిల్ తీసి పక్కన పెడితే మాలో కూడా రెబల్స్ ఉన్నారు, మాలో కూడా ఉన్నారనే దాన్ని వక్రీకరించి ఆయన మీద కేసులు పెట్టేశారు. దాని తర్వాత ఉన్నది అదేనండి. దాని తర్వాత చెప్పారట ఆయన, కానీ మేము అలా అనుకోవటం లేదు అనేది చెప్పారట ఆయన. అవును, మీ ముందే ఒక కాల్ వచ్చింది నాకు, మీరే ప్రత్యక్షమైన సాక్షి. నేనేమో ఆయనకి కాల్ చేయమని చెప్పలేదు, నేనే కావాలని రెచ్చగొట్టాను. ఏందయ్యా ఇట్లా చంపేస్తుంటే చూస్తా ఊరుకోవాలా విజయ్ కుమార్ గారు, ఏందండి అని అడిగాను నేను. మన దేవుడు అదే కదమ్మా చెప్పాడు, మనం మౌనంగా ఉంటే ప్రార్థనే మన ఆయుధమమ్మ. మీరు చూడండి, ఏ క్రైస్తవులు కూడాను ఒకళ్ళని చంపి తిరుగుబాటు చేసింది లేదండి. కాకపోతే నిజాన్ని చెప్పే విధానంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు, అది తప్పు అని నేను చెప్తున్నాను. దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు విశ్వాసములో బలహీనులైన వారిని మీరు చేర్చుకోనండి. నువ్వు అంజి గారికి తెలియదు దేవుడు ఎవరో,
మిమ్మల్ని నేను చేర్చుకోవటం నా బాధ్యత. వాళ్ళు అడగచ్చు, నీ నిరీక్షణ ఏంటి, నువ్వేంటి దివ్యవాణి అనొచ్చు. మీకు సమాధానం చెప్పటానికి సాత్వికంతో, భయముతో, ప్రేమతో చెప్పండి అంటున్నాడు దేవుడు. సాత్వికముతో, వినయముతో, భయముతో. దివ్యాని గారు ఇక్కడ ఒకటి, అసలు ఎక్కువగా ఈ డిస్కషన్లు కానీ ఈ వివాదాలు కానీ జరగడానికి రీజన్ మెయిన్ ఎక్కువగా కన్వర్షనే కదా. కన్వర్షన్ అంటే ఏంటండి? నాకు నిజంగా అర్థం తెలియదు. కన్వర్షన్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు మారారంటే మీ మార్పుకి ఏదో కారణం ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా కారణం చెప్తారు. కానీ బలవంతంగా కొంతమందిని ప్రలోభపెట్టో లేకపోతే ఇంకోటో కన్వర్షన్ చేయబట్టి వాళ్ళలో కొంతమంది హిందువుల్లో ఈ వ్యతిరేకాన్ని అనేది అనుకోవచ్చు. ఆ వ్యతిరేకత అనేది ఇద్దరి మధ్య జరుగుతుంది. అది నిలబడదు కదండి. అటువంటి వాళ్ళని దేవుడు కూడా ఒప్పుకోడు, అంగీకరించడు. యేసుక్రీస్తు వారు పర్సంటేజ్ చూస్తున్నారు, బలవంతం పెట్టే దేవుడు కాదు ఆయన. ఇప్పుడు కొంతమందిని తీసుకుందాం, అందరు కాదు, పర్సంటేజ్ ఒక 10% 20% అనుకుందాం. నాకు నిజంగా తెలియదు ఏంది దాని వల్ల ఉపయోగం ఏంటి. మంచి మాట అన్నారు. మరి కానీ 2 లక్షల మంది వరకు పనిచేస్తున్నారంట దానికి, కన్వర్షన్ కింద. ఏమవుతుంది అలా చేస్తే? డబ్బులు వస్తాయంట. ఎక్కడి నుంచి? పైనుంచి. ఎక్కడి నుంచి వస్తే? పైనుంచి డబ్బులు కేఏ పాల్ గారికే లేవు. ఆయన నేను మిలియన్లు, బిలియన్లు, ట్రిలియన్లు అంటాడు. వాడికి అర్థం కూడా తెలియదు. నాకు మా పిల్లల్ని అడుగుతాను, ఇప్పుడు డాలర్ ఎంత ఉంది అంటారు, ఎంత బాగుంది అంటాడు. బిలియన్ అంటే ఎంత, ట్రిలియన్ ఎంత అంటే అయ్యే నాకు తెలియదు. ఆయన అంటారు, నన్ను వదలండి తీసుకొస్తాను, మన రాష్ట్రం 7 రాష్ట్రాల్లో అప్పులన్నీ తీర్చేస్తారంటాడు. మళ్ళీ పవన్ కళ్యాణ్ తమ్ముడు అంటాడు, చంద్రబాబు గారు నా శిష్యుడు అంటారు. మరి తీసుకొచ్చుకోవచ్చు కదా. ఆయన ఎక్కడ ఉందా, ఏముందా ఇప్పుడు తీసుకురాటానికి? ఆయన ఒకప్పుడు వెళ్ళాడు. కాదు అంజు గారు, నాకు నిజంగా తెలీదు. ఇప్పుడు గవర్నమెంట్ ఇది అంటుంది అండి. ఇప్పుడు హిందూ సంఘాల్లో కొందరు ఆరోపిస్తుంది. ఇది వేరే ప్రూఫ్స్ ఎక్కడమ్మా ఉన్నాయంట, ఉన్నారంటున్నారు. చూపించండి, ఉంటే మేమే వాళ్ళని ఖండిస్తాము. ప్రచారకర్తలాగా తిరుగుతూ వాళ్ళ డ్యూటీ ఇదంట ప్రతిరోజు. నేను ఇప్పుడే ఇప్పుడు మన 2 రాష్ట్రాల్లో 2 లక్షల మంది ఉన్నారంటండి. ఆల్మోస్ట్ అంత పాపులేషన్ తిరుగుతున్నారంట. మీరు అన్నారు, మంచిగా అన్నారు. అసలు దాని వల్ల యూజ్ అయింది అన్నారు. నాకు తెలియదు. మరి వాళ్ళది అదేనంట ఉద్యోగం, వేరేది ఏమి ఉండదంట. మరి అక్కడ ఖచ్చితంగా గొడవలు అవుతాయి. నాది ఎంటైర్ నేను నా చిన్న క్రైస్తవ నాది డిఫరెంట్ అండి. నా బైబుల్ దగ్గర నేను ప్రభువు దగ్గర కూర్చున్నప్పుడు నా కన్నీళ్లతో నా బైబుల్ అంతా తడిచిపోయేదండి. దగ్గర 3 సంవత్సరాలు నేను జైపాల్ గారి చర్చిలో వాక్యము విన్నప్పుడు నా హృదయం బద్దలయ్యి, ఓ ఇదా వాక్యము, ఇదా యేసుక్రీస్తు వారని తెలిసి నేను పశ్చాత్తాపంతో కన్నీటితో నాకు ఇది కావాలి ప్రభువా, నిన్ను నేను అంగీకరించిన బిడ్డగా ఉండాలని నా కుటుంబం వ్యతిరేకించిన, నా భర్త వ్యతిరేకించిన, నా అన్న వ్యతిరేకించిన, నా అక్కలు వ్యతిరేకించిన, వాళ్ళే నాకు ప్రపంచం, వాళ్ళందరినీ కాదని ఆ రక్షణ మార్గంలోకి అంగీకరించడం నా ధన్యత అది. అండ్ రెండోది వచ్చేసి, బలవంతం పెట్టే దేవుడు యేసయ్య కాదండి. ఆయన చాలా మనకు అవకాశాలు ఇస్తారు. ట్రూత్గా మీరు ఇంటికి వెళ్ళి హాయిగా ఇంటర్వ్యూ అయిపోయినాక గుండె మీద చేసుకొని మీ 4 fathers కానీ మీ కుటుంబంలో కానీ ఎవడో ఒక క్రైస్తవుడు ఉంటాడండి. మీ గుండె మీద చేసుకుని మీరు ఆలోచించండి. ఈ సువార్తను నేను వినలేదు అంటానికి లేదు. దేవుడు 3 మొక్కల్లో చెప్పాడండి. ఆయన ఎందుకు వచ్చాడో చెప్పాడు, మనం ఏం చెప్పాలో చెప్పాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్త ఏంటండి? యేసుక్రీస్తు వారు మన పాపాల నిమిత్తం చనిపోయాడు. ఇప్పుడు మనకు 4 fathers అన్నారు చూసారా, వాళ్ళందరూ హిందూస్ కింద ఉన్న వాళ్ళే కన్వర్షన్ అవుతూ వచ్చారు, అంతేనా ఏమండి? ఈ హిందూ దేశంలో మీకు ఎలా చెప్పాలి అని అంటే, ఇది చాలా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి నా ప్రతి మాట కూడా చాలా ఆచితూచి తూకంలో పెట్టుకొని నేను మాట్లాడాలి. చెప్పండి, లేకపోతే రేపు నన్ను బలిపశువుని చేసేస్తారు. నిన్నెవరో లేదు కాదు. ఇప్పుడు మీరు ప్రీవియస్ 4 fathers దగ్గర నుంచి రమ్మన్నారు చెప్తున్నాను. ఒక 5000 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్దాం. మా ఇంట్లో మాకు కులదైవం వెంకటేశ్వర స్వామి. సుప్రభాతం నేను పాడాను అంటే అది కూడా నేను ఏదో ఒక ఛానల్లో చెప్పాను, స్వప్న గారిదంతా ఎంఎస్ సుబ్బలక్ష్మి అక్కర్లేదు అనేవాళ్ళు అని అంటే, ఏదో మనకి సంగీతం తెలియకపోయినా అనేదాన్ని అంటే నీకు ఆమెకు పోలిక అన్నారే బాబు, నా ఉద్దేశం అది కాదు నాయన అని అంటే, మా ఆడపడుచులు అందరూ కానీ దివ్య బారిచంద పూజ మాడతాడే, పూజ చేయాలంటే ఆమెను చూసి నేర్చుకోవాలని చెప్పేది. నేను 16 సోమవారాలు వ్రతం చేసేదాన్ని. నా పాప కడుపులో ఉండి ఆకలేసి గోకుతా ఉండేది, అయినా కూడా ఉమ్ము కూడా మింగేదాన్ని కాదు. ఇటువంటివన్నీ నాకు నా కుటుంబీకులు నేర్పించారు. ఇది ఇలా చేసుకోవాలి,
సో గురువారం వస్తే సాయిబాబా టెంపుల్కి వెళ్ళేదాన్ని. అందరూ రమ్యకృష్ణ గారు మేము అంతా మైలాపూర్లో ఉండేది ఆ టెంపుల్. మొత్తం విగ్రహం అంతా కడిగేసి ఇప్పటికీ మాకు అక్కడ సాయిబాబా టెంపుల్ దగ్గరికి వెళ్ళిన పూజారులు అంటే మేమంటే అంత ఫస్ట్ ప్రసాదం మా ఇంటికి. తిరుక్కుర రామారావు గారు మా స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరికీ ఆ ప్రసాదం పంచుకుంటే 5ంటికి అయిపోయాయి పూజలన్నీ. ఆ తర్వాత మంగళవారం వచ్చిందంటే అమ్మవారు అగస్టియన్ టెంపుల్ అని ఉండేది టీ నగర్లో. అక్కడ పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏమీ తినేవాళ్ళం కాదు. నిమ్మకాయలు ఇది చేసేసి దాంట్లో దీపం అంతా పెట్టి ఆ పూజ చేసేదాన్ని. అండ్ శుక్రవారం వచ్చిందంటే మళ్ళీ, శనివారం వచ్చిందంటే వెంకటేశ్వర స్వామి, బుధవారం ఒక్కరోజు మా ఇంట్లో నీచు ఉండేది. అట్లా పెరిగాము నేను. కానీ వాక్యం అనేది విన్నాక, బైబిల్లో ఉన్నటువంటి వర్డ్ ఆఫ్ గాడ్ టేస్ట్ తెలిసినాక, ఈయన ఎవరు, ఎందుకు వచ్చాడు, ఒక మనిషి చేతితో చేసిన వాడిని, వినాయక చవితి పండగ చేశానంటే తెల్ల వినాయకుడు మా ఇంట్లో ఇంత ఎత్తు ఉండాలండి. ఇంట్లో ఉన్న నగలు మొత్తం పెట్టి పక్కన మా అబ్బాయికి కూడాను ముద్దుగా ఉండేవాడు మా బాబు అని చెప్పని నగలన్నీ వేసి కూర్చోబెట్టి ఉండ్రాళ్ళు పెట్టేదాన్ని. మళ్ళీ నేనే చేతుల్లో తీసుకెళ్లి దానిని నైవేద్యంలో నీళ్ళలో పెట్టేదాన్ని. ఇవన్నీ నాకు తెలియకుండా ఆలోచింపజేసేవి. ఇవి మాట్లాడుతున్నాయా, చూస్తున్నాయా, వింటున్నాయా, నాకు పితరులు నాకు నేర్పించారా అని తెలియని నాకు చాలా సమాధానానికి బైబిల్ నాకు ఆన్సర్ చెప్పింది. ఈరోజు మన ఆర్ఆర్కే మూర్తి గారు అంటే ఈజ్ బ్రాహ్మణ్ అండి. ఆయన ఆ రోజుల్లో బ్రతుకు తెరువు కోసము ఎవరైనా దొరలు వచ్చి అమెరికా నుంచి క్రీస్తుని గురించి సువార్త చెప్తుంటే ట్రాన్స్లేషన్ కోసము వాళ్ళు డబ్బులు ఇస్తారని ఈయన వెళ్ళేవాళ్ళు. గీత చదివారా మీరు? ఏదండి? గీత నేను చదవలేదండి. నాకు దేవుడు అంత అదృష్టం. నేను లైక్ అంటే నాది 14 ఏళ్ల వయసు నుంచి మేము పొద్దునే లేవడం, నేను ఓపెన్ గా చెప్తున్నాను కదండి, దండం పెట్టుకోవటం, కొబ్బరికాయ కొట్టడం, దీపారాధన చేయటం, స్కూల్కి వెళ్ళిపోవటమే నాకు తెలుసు. నా 14 years అప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను. గీత చదివి అది నాకు అర్థం అవ్వదు, దాంట్లో ఉన్నది ఏంటని నాకు ఇది తెలియలేదు. సో అంత సమయం నాకు రాలేదు. అండ్ నామకార్థం కూడా కాదు, మా ఇంట్లో వాళ్ళు నేర్పిన ఆచారపు భక్తే నాకు తెలుసు, కానీ లోతైన గూఢం తెలియదు. క్రీస్తుని నేను ఎందుకు విశ్వసించాను అంటే హీఈస్ వర్జిన్ కి పుట్టినటువంటి ఆయన వాక్యంలోని శక్తి నన్ను ఆకర్షించుకుంది. నేను చాలా మొండిదాన్నండి. ఎంత మొండమ్మాయినంటే ఈరోజు ప్రభువుని నమ్ముకున్న ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. ఎవరొచ్చిన అలాగా మాట్లాడుతున్నారు చెప్పండి? టీడీపీ గవర్నమెంట్ లో పని చేసుకొని బయటకు వచ్చి మళ్ళీ బాబు గారు కాళ్ళు పట్టుకొని పోస్టుల కోసం వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన అంటే నాకు అభిమానం ఉంది. నాకు ప్రాణభిక్ష పెట్టిన వ్యక్తి లోకేష్ గారు. నాకు కరోనా వచ్చిన టైంలో అర్ధరాత్రి ఒక్కరోజు బిడ్డ ఫోన్ ఎత్తే అమ్మ అన్నారు. ఇప్పటికీ వాళ్ళని చూస్తే నాకు ఒక అభిమానం వేరు, రాజకీయం వేరు. ఇప్పుడు ఇక్కడ మీరు ప్రీవియస్ అన్న దాంట్లో ఇప్పుడు మరియమ్మని వీళ్ళు అసలు చాలా వ్యతిరేకిస్తూ ఉంటారు. వ్యతిరేకత ఎక్కడ లేదండి. బైబిల్ వాక్యము క్షుణ్ణంగా చదివితే బైబిల్ అదే చెప్తున్నాను. 2 వర్గాలుగా ఉన్నారండి. అలా కాదండి. వాళ్ళ ఫెయిత్ ఏంటంటే, ఇప్పుడు జయసుధ గారితో మాకు చాలా డిస్కషన్ జరుగుతుంది. ఆమె మేరీ మాతను వర్షిప్ చేస్తారు. దేవుడు ఏమంటున్నాడంటే నేను తప్ప వేరే దేవుడు లేడు. నా స్తుతులు కానీ వర్షిప్ కానీ అనేది మనకి బైబిల్ నేర్పిస్తుంది. మేరీ మాత గారు ఆమె ఒక పుణ్య స్త్రీ, ఆమె కొనియాడబడిన స్త్రీ. ఎందుకంటే దేవునికి విధేయురాలుగా ఉంది ఆమె. ఆ పరిస్థితి దేవుడు ఆమెను చూస్ చేసుకున్నాడు, ఆమె ప్రార్థనా పరిస్థితిని బట్టి. ఆమె కొనియాడబడిన స్త్రీ. కానీ పూజ్యకు అర్హులు ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. అలానే నేను వాళ్ళని వ్యతిరేకించట్లేదు. నీ ఫెయిత్ లో నువ్వు వెళ్ళు. ఆమె ఏం చెప్తారు, మీ అబ్బాయి ఉన్నాడు, నీ పనే ఏమన్నా కావాలి, రేపు మీ అబ్బాయి ఒక సీఎం అయ్యాడు దివ్య, నిన్ను అడిగితే నీ పనులు జరుగుతాయి కదా, సో తల్లిని అడిగితేనే కదా పిల్లోడు వెళ్ళిపోయి చెప్తాడు అని. ఓ మీరు ఆ స్థితిలో ఉన్నారా? రైట్ అమ్మ, వెళ్ళు, దానికి ఒక సమయం ఉంది అంటున్నాడు దేవుడు. దేవునికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే క్రీస్తు యేసు అనబడినటువంటి నరరూపధారిలో ఉన్నటువంటి దేవాది దేవుడు. ఈ మధ్యలో అడ్డుగోడలు లేవు. దేవునికి నరుడికి మధ్యవర్తి ఆయన ఉత్తరవాది, మిగతా ఎన్ని లేవు. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మనం మాట్లాడుకోవటమే. ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. మన బిజీ షెడ్యూల్లో నేను అదే అనుకునేదాన్ని, ఎట్లా ఎడతెగ నువ్వు ప్రార్థన చేయాలి, షూటింగ్ ఉంది, రేపు పొద్దున వంట చేయాలి, స్నానం చేయాలి. కానీ నేను ఏ పని చేస్తున్నా కూడా నా ఒక మనసు దేవునితో మాట్లాడుతూ ఉంటుందండి. కారులో జర్నీ చేస్తున్నానా, నాయన దేవ ఏంటిది ఇట్లా జరిగింది, ఇది ఎట్లా ప్రభా, నేనేమో తప్పు చేస్తున్నానా, నేను ఈరోజు ఇది ఇట్లా మాట్లాడని అబద్ధం చెప్పానే, నా మనసు ఎందుకట్టు ఆకర్షిస్తుంది నాయన. ఆ వంట చేసుకుంటా ఉంటాను, నాయన ఈ వంట నాకు రాదు, సరిగ్గా చేసుకోవాలి, గాడ్ హెల్ప్ మీ నాయన.
ఏంటి ఇప్పుడు ఈ పరిస్థితి ఇట్లా ఏంటి, ఇది ఎందుకంటుంది, ఒక ప్రసంగం వెళ్ళిపోతుంది, నా మనసులో వెళ్ళిపోతుంది. ఏంటి ఎవరికి చెప్తున్నాను ఇది ప్రసంగం. ఒక్కొక్క టైంలో అయితే మనం వెళ్ళే ప్లేస్లు కూడా దేవుడు నాకు చూపిస్తాడండి. అది చూసి ఇదేంటి, ఇది ఎప్పుడో చూసాను ఈ స్థలము, ఇవన్నీ నాకు ఎక్కడ కల్లో వచ్చిందా అనుకునే స్థితిలో ఆ ఉన్నతమైన అనుభవంలోకి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మీకు నచ్చిన అంశాలు ఏంటండి? ఒక్కటే నేను చెప్తున్నానండి, దేవుడు మనకి బైబిలే మనం ఆధారం. ఆయన ఎందుకు వచ్చాడో చెప్పాడు, మనల్ని ఎందుకు పంపిస్తున్నాడో చెప్పాడు. మనము తక్కాలకి వెళ్ళకూడదు. ఈ డిబేట్స్ అనేది ఫస్ట్ స్టాప్ చేసేయాలండి. మనం ఎవరిని విమర్శించద్దు. ఈరోజు ఆయన శివశక్తి ఆయన ఎవరు మాట్లాడుతున్నారు, ఆయన నా గురించి కూడా మాట్లాడాడు. ఏ తెలుసు ఈ దివ్యవానికి ఏదేదో మాట్లాడాడు. ఫస్ట్ నాకు చాలా రోషం వచ్చింది. ఇంటికి వెళ్ళిపోయి గొడవ పెట్టుకుందాం అన్నంత ఆవేశపడ్డాను. కొంతమంది సోదరులు నువ్వు ఎందుకు ఆమెను గురించి మాట్లాడుతున్నావు అలా అని చెప్పని అన్నారు. తర్వాత నేను అనుకున్నాను, దేవాది దేవుణ్ణి పిచ్చివాడన్నారు, ఎర్రివాడన్నాడు. ఆయన మౌని అయి ఉన్నాడు. ఎందుకంటే తన తండ్రి పంపించాడు కాబట్టి ఈ ఒబ్బి ఆయన ప్రతి దాంట్లో మనకి మాదిరికరంగా ఉండి చూపించాడు. అవసరమైతే వాళ్ళ గురించి ప్రార్థన చేయి. క్రీస్తుని అంగీకరించడం అంటే ఏంటండి, చర్చిలు కట్టుకోవటము, మన స్థితులు పెంచుకోవటం కాదు. తన్ను తాను ఉపేక్షించుకొని అనుక్షణము మనం చచ్చిపోవటమే. కానీ ప్రవీణ్ గారిది నేను ఎందుకు బాధపడుతున్నానంటే ఒక మానవతా దృక్పథంతో నేను బాధపడుతున్నాను. ఇప్పుడు మీరు చర్చిలు కట్టండి, ఇప్పుడు కల్వరి టెంపుల్స్ ఉన్నాయి, ఎన్ని కడుతున్నారు? ఎక్కడ 2-3 ఉన్నారో వాళ్ళ మధ్య నేను ఉన్నానని దేవుని వాక్కును నమ్ముతున్నాము, ఆరాధించుకోవటానికి చేసుకుంటున్నాము. అది తప్పని నేను అంటలేదు. ఒకళ్ళని మనం ఎందుకు విమర్శించాలి? పురాణాలలో ఇప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు పక్కా బ్రాహ్మణుడు అండి. ఒక లెక్కన ఆయనకి రైట్స్ ఉందండి. ఎందుకంటే ఆయన పురాణాలు తెలుసు, వేదాలు తెలుసు, అన్నీ తెలుసు. ఆయన ఏ రోజైనా ఇలా కూర్చొని తర్కించాడా? ఎంత సున్నితంగా చెప్పారు. ఈ రోజు ఉన్న క్రైస్తవులందరికీ కూడా మాదిరికరమైన వ్యక్తి. ఆయన పేరిట ఎన్ని భూ కబ్జాలు ఉన్నాయి, ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఎన్ని సంఘాలు ఉన్నాయి, అసలు వాళ్ళ పిల్లలు ఏమయ్యారో ఏమన్నా తెలుసా? ఆర్ఆర్కే మూర్తి గారి పిల్లలు ప్రభువుని అంగీకరించారో, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, కానీ క్రైస్తత్వానికి ఒక మాదిరికరంగా ఉన్నారు ఆయన. నేనేమంటానంటే గొడవలు మనకు వద్దు, మనది కాదు. సున్నితంగా చెప్తూ గొడవలు ఎందుకు, ఆ డిబేట్లలో మనం రెచ్చిపోవటం ఎందుకు? ఇప్పుడు ఆయన చచ్చిపోయిన తర్వాత కూడాను ఇప్పుడు సాక్ష్యాలు ఆధారాలు ఉంటే తీసుకెళ్తాము, నిజం నిలకడ ఏదైనా వస్తుంది. నువ్వు రేపు వదిలిపెట్టిన ఒకటే చెప్తానండి, నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా నాకు అభిమానం. యాజ్ ఎ లీడర్ గా కానీ, ఆయన ఆర్టిస్ట్ గా అందరికీ ఆయన ముద్దు బిడ్డ. మెగాస్టార్ గారి ఫ్యామిలీ అయినా ఏదైనా, ఆ ఫ్యామిలీలో ఆయన ఒక డిఫరెంట్ మనిషి. ఈ సంఘటన జరిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఒక అందరికీ మనసు బాధ పెట్టే ఒక సంఘటన జరిగింది. ఎంత క్యూట్ గా ఉన్నాడు. అప్పటి వరకు వాళ్ళ బాబు ఎవరికి తెలియదు, ఈ పెద్ద బాబే అందరికీ తెలుసు. కానీ ఆ చిన్న అబ్బాయిని ఇది జరిగిన వెంటనే ఇట్లా సింగపూర్ లో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయికి ఇది జరిగింది అని చెప్పని ఒక న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది. శంకర్ ముందు ఒక పేరు వచ్చింది ఆ బాబుకి. నేను కూడా ప్రేయర్ చేశాను. ఆ బాబుతో 2 చిన్నపిల్లలు చనిపోయారని బాధ అనిపించింది. దేవా, ఆ బిడ్డకి నాయన నువ్వు ఆయుష్నివ్వు అని నాకు తెలుసు. పూజలు చేసేవాళ్ళు పూజలు చేశారు, అర్చనలు చేసేవాళ్ళు అర్చనలు చేశారు. అందరూ ఆ బాబుకి మంచి జరగాలని. కానీ ఆ బిడ్డ పేరుకు ముందు ఒకటి ఉంది, మార్క్ శంకర్. మార్క్ అనేది ఏంటో తెలుసా అండి? మత్తయి శుభవార్త, మార్కు శుభవార్త, లూకా శుభవార్త, బైబుల్లో మత్తయి తర్వాత మార్క్ అనే వ్యక్తి దేవుడు ఏర్పరచుకున్న శిష్యులలో ఒకళ్ళు. ఆ దేవుని యొక్క చరిత్ర రాసింది ఒకళ్ళు. ఆ మార్క్కి ఆరోగ్యం బాగుండాలని మన ప్రధానమంత్రి గారు కూడాను ఆయనకి విషెస్ చెప్పారు, అందరూ చెప్పారు. శంకర్తో పాటు మార్క్ కూడా కలిసింది. కానీ అన్నా లెజినో గారు ఇండియా వచ్చి తన భర్తని ఆమె ఎంత ప్రేమించిందో అక్కడ చూపించింది. ఆ బాండేజ్ని ఆమె చూపించింది. చక్కగా ఆమె తన తలనీలాలని దేవుడికి ఇచ్చి, దానిని కూడా కొంతమంది తప్పు పెట్టారు కదండి. భర్త బ్రతికుండగా నువ్వు తలనీలాలు ఇస్తావని అంటారా? నేను ఇచ్చానండి. నేను నా బాబు ఆరోగ్యం బాగున్నప్పుడు పెళ్లి పోసుకులో ఇంత పెద్ద జుట్టు, నా జుట్టు మీరు అందరూ చూశారు. అది విగ్గు కాదు. బాపు గారికి అసలు ఇది నీ జుట్టు సొంత జుట్టేనండి, సొంత జుట్టేనండి అని చెప్పాను నేను. నా జుట్టు అసలు ఫస్ట్ కట్ చేసేటప్పుడు నా ఏడుపు దేవుడికే ఎరుక. మా బాబు ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను కొట్టించుకున్నాను గుండు. మా ఆయన బతికే ఉన్నారు కదా, తలనీలాలు ఇస్తున్నారు కదా. ఇటు చూస్తే ప్రతి దానికి పించి చేస్తే జనాలు ఎటుపోవాలండి. అలాని తన బిడ్డకి మార్క్ అని ఎందుకు పెట్టారు, ఆమె శంకర్ అని ఎందుకు పెట్టారు? పోనీ మన ప్రధానమంత్రి మోడీ గారు ఆర్ఎస్ఎస్ భావాలు ఈరోజు క్రైస్తవుల పేరు ఎత్తే వాళ్ళందరినీ ఓచకోతకొచ్చి చంపేయండి అన్నారు. రైట్, ఓకే, చచ్చిపోవటానికి కూడా సిద్ధపడ్డాము దేవుని ప్రేమను మీకు చూపించటానికి. మరి మార్క్కి ఎందుకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు? మార్క్ అనే పేరు ఉంది కదా ఇంట్లో, వెలేసేయాలి కదా. మరి
లేకపోతే ఆ పేరుని తీసేయ పవన్ కళ్యాణ్, నువ్వు కూటమిలో ఉన్నావు కదా అని చెప్పాలి కదా. ఎటు తీసుకెళ్తున్నామండి మనం? ఎందుకు భయభ్రాంతులు? ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారంటే అందరూ సంతోషంగా ఉండాలి. నిజమైన ఒక సిద్ధాంతాలు కలిగినటువంటి, నేను పేర్లు చెప్పడానికి కూడా ఇష్టపడటం, ఒక వ్యక్తి ప్రాణం తీయమని చెప్పారండి. ఒకవేళ ప్రవీణ్ పగడాల తప్పు చేస్తే ఆయన మీద కేసులు పెట్టు, నువ్వు చేసిన తప్పును నువ్వు ప్రూవ్ చేయి, నువ్వు ఇంకొకసారి ఇలా చేయొద్దు అని చెప్పారు. ప్రాణాలు తీసే అధికారం ఎవరిచ్చారు? ప్రాణాలు అదే ఇంకా స్పష్టత లేదు, కానీ మీరు డిక్లేర్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ చూశారు కదా, ఎవరికి మీకు తెలుసా? చూసిన తర్వాత మీకేమనిపించింది? నేను ఎక్కడ చూసాను? నేను అసలు నాకేమన్నా పిలిచి చూపిస్తారా? మరి చెప్పారండి, జైలుకి వెళ్ళిన వాళ్ళకి ఆ పాప ఎవరో అజయ్ బాబు అనే అబ్బాయి అట్ట, ఆయన ఏం తప్పు మాట్లాడాడండి? విగ్రహారాధన ఉండకూడదు అనే దానికి నేను వాటిని పగలగొడతారని అనటం తప్పే, తను అంటే అనకూడదు. ఇదే ఆ సమయం అండి తోటి క్రైస్తవుడు చేసేది. ఆయన ఏమైనా తప్పు మాట్లాడా? ఇదే క్రైస్తవుడు పక్కన కూర్చొని నీకు మాట్లాడుతున్న వాళ్ళు ఒక లిస్ట్ ఉంది, క్రైస్తవులు ఎలా మాట్లాడారు. ఈవెన్ ఆయన డెత్ అప్పుడు కూడా వాళ్ళ కన్వర్సేషన్, వాళ్ళ వైఫ్స్ ని ఎట్లా చెడ్డ మాటలు మాట్లాడారు, వాళ్ళ మీద కేసు పెట్టకుండా ఈ అబ్బాయి మీద కేసు పెడితే లోపల నేను విన్నదండి, నేను చూడలేదు. ఆయన గుండు కొట్టేశారు ఆయనని. ఎవరికి? అజయ్ అనే దైవజనుడు అతని కొంచెం చెప్పే విధానం ఎవరికైనా ఆవేశం వస్తుంది కదండి. ఒక మనిషిని చంపేశారు అని వచ్చింది బెయిల్ వచ్చి కూడా పాపం ఆయన ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాడు. నేను ఇంకా జైల్లో ఉన్నానా, లోపలికి వచ్చా అంటే భయాన్ని చూపిస్తున్నారు. నీ తప్పు ఏదైనా సరే, నువ్వు ఎవరితో టైఅప్ అయిపోయావో, నిజంగా నువ్వు దయా కనికరం కలిగినోడు అలా చేస్తావా? పిలుస్తావు, ఫస్ట్ పెద్దలు కూర్చోబెట్టి మాట్లాడతావు. అరే బాబు, నీకు మేరీ మాత నీకు దేవత కాకపోవచ్చు, నాకు దేవుడు, నువ్వెందుకు అన్నావని పెద్దలతో నువ్వు మాట్లాడతావు. డిబేట్ లో కూర్చొని ఏం చెప్తాను, వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారని నువ్వు ఇంకా భయభ్రాంతులకు గురి చేస్తున్నావు. ఎటు పోతున్నారు, ఎటు తీసుకువెళ్తున్నారు? ఇదేనా అండి? ఇదేనా ఐక్యతతో కలిగినటువంటి రాజకీయ వ్యవస్థ వస్తే ఒక తెగ జాతిని వాళ్ళని మీరు భయభ్రాంతులకు గురి చేస్తారా? ఎస్సీ ఎస్టీలు మనుషులు కాదా? వాళ్ళకి వాక్ స్వాతంత్రం లేదా? వాళ్ళ తరపున ఎవరు నిలబడకూడదా? అరే బాబు, మన చరిత్ర ఇది, జరిగింది ఇది. పోనీ నేను ఒకటి చెప్తానండి, నాకు తెలిసినంతలో అనస్థీషియా అనేది మందు ఉంది, మీకు తెలుసు కదా. మనకి ఎప్పుడైనా ఆపరేషన్స్ మీకు ఏమైనా జరిగి ఉంటే అనస్థీషియా మనకి ఇస్తారు. అనస్థీషియా ఏంటనేది మీరు గూగుల్లో చదవండి. మత్తు మందు. అది కనుక్కున్న వాడు ఎవరో తెలుసా అండి? ఒక క్రైస్తవుడు. తన బిడ్డకి అప్పట్లో డెలివరీ అవ్వాలంటే నులక తాళ్ళకి మంచాలకి కట్టేసేసి క్యాండిల్లో స్టెరిలైజ్ చేసి కత్తుల్ని కళ్ళెమ్మట చేసి వాళ్ళని బిడ్డల్ని బయటికి తీసేవాళ్ళు. అంత ఘోరంగా ఉండేది. ఈయన అనస్థీషియా అనే వ్యక్తి తన బిడ్డకి డెలివరీ చేసే టైంలో తన బిడ్డ పడే బాధను చూడలేక దేవుని దగ్గర కూర్చొని కన్నీటితో ప్రార్థించినప్పుడు అనస్థీషియా మందును కనుక్కోవటానికి దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చింది అనేది నాకు తెలిసింది. మేబీ నేను తప్పైతే డెఫినెట్ గా మీరు తప్పమ్మని చెప్పండి. మరి ఇది ఒక క్రైస్తవుడు కనుక్కున్నదే కదా. మరి ఈ రోజు వాదిచ్చే వాళ్ళందరూ రేపు మీరు అనస్థీషియాను వాడకుండా ఉంటారా? ఆపరేషన్ అంటే చిచి అది క్రైస్తవుడు కనుక్కున్నాడు, యాక్ట్ మాకు అనస్థీషియా వద్దని చేయించుకుంటారా? అలానే ఈ రోజు మైసూర్లో డ్యామ్ కట్టింది విశ్వేశ్వరరావు గారు, ఆయన ఒక హిందువు, అందుకని ఆ డ్యామ్ మీద నడవకుండా ఉంటామా మనం? ఎక్కడో వద్దండి. మొన్న ఇప్పుడు అంతరిక్షానికి వెళ్ళొచ్చారు ఆమె సునీత, ఆమె విజ్ఞానేశ్వరుడు పెట్టుకుంది, ఈయన బైబుల్ చదువుకున్నారు. ఒక ఐక్యతతో వెళ్ళండి. నిజమేంటనేది తెలుసుకోవటానికి ఒక టైం ఇస్తాడు దేవుడు, ప్రతి ఒక్కరికి ఒక టైం ఇస్తాడు. సున్నితంగా తీసుకెళ్ళవలసింది దాన్ని ఒక మనిషి ప్రాణాలు పోయేంత వరకు. మేబీ అది రేపు నిజం వస్తుందో, పోరాటం అయితే చేస్తున్నారండి, అనుమానాలు ఉన్నాయి కదా. ఇక్కడ ఏంటంటే ఆయన యాక్సిడెంట్ అనేది కాకుండా ఆయన ఒక తాగుబోతు అనే విధంగా చిత్రీకరించారు. అది తట్టుకోలేకపోతున్నారు. ఫస్ట్ ప్రీవియస్ ఆయన చెప్పిన వీడియోలు ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకున్నాను. అదే మేబీ ఆయనకు ముందు ఉండొచ్చు, కానీ ఒక్క చోట అండి ఆయన బాడీ ఏది, ఆయన ఆకారం ఏది, ఆయన స్పష్టంగా ఎక్కడ కూర్చొని తాగుతుంది కనిపిస్తే మేమే అంగీకరిస్తారేమో. మేమే మీన్స్ ఆయన అభిమానించే వాళ్ళందరూ కూడా అంగీకరిస్తారేమో. తప్పేముంది అందులో? ఒకవేళ ఆయన ఉన్నదేమో ఏమీ లేకుండా నువ్వు మసిమూసి మారడికాయ చేసి గుడ్డలు కాల్చి వాతలేసి చచ్చిన పావుని నువ్వు చంపేసేసి ఒకళ్ళు ఆరాధించే దాని మీద నువ్వు విషం కక్కుతున్నావు అనేది తట్టుకోలేకపోతున్నారు. ఆ పాయింట్ క్యాచ్ చేయాలి ప్రజలు. నువ్వు ఒకళ్ళు అంకిత భావంతో చరిత్రలో ఆరాధించుకునే దాని మీద విషం కక్కుతున్నావు అని అంటే రేపు విషం కక్కే నువ్వు ఉంటావా? ఎవడైనా చావాల్సింది. భూమి మీద పుట్టిన వాడు ఏ సిద్ధాంతాలు ఉన్నా కూడాను ఎవరికైనా ఇది శాశ్వతమా చెప్పండి? ఈ భూమి నాకు శాశ్వతం అని ఒక్కళ్ళని చూపించండి.
ఎవరైనా చనిపోవాల్సిందే కదా, చిన్న జీవితానికి ఎందుకు, ఓకే. ఎక్కడ ఆధారం క్లారిటీగా ఉంది అని అంటే తప్పకుండా దానిని అయ్యో ఇలా జరిగిందా. సో ఇది సిబిఐకి ఇవ్వటం కరెక్ట్ అంటారా? నేను ఏది కరెక్ట్ అని నేను చెప్పలేనండి. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్, వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులు, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ స్ట్రెంగ్త్ ఎవరికీ లేదు. ఆయనది కూడా సిబిఐకే ఇచ్చారు. ఆ గవర్నమెంట్ లో ఇచ్చారు, ఈ గవర్నమెంట్ లో ఇచ్చారు, ఆయనదే ఇంతవరకు తేల్చలేకపోయారు. పాప ఇటు కుటుంబం నుంచి ఎవరు బయటకు రాలేకపోతున్నారు. ఎవరో మనసు ఉన్నటువంటి నాయకులు, స్ట్రెంగ్త్ ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. రేపు ప్రజల్లో ఇది ఎట్లా వస్తుందో. కానీ అన్నిటికన్నా మీరే విన్నారు కదా, ప్రార్థన అనేది మన బలం, విశ్వాసం అని మనం నమ్ముతున్నాం. ఆ ప్రార్థనా శక్తి రేపు దేవుడు ఎటువంటివి బయటికి తీసుకొస్తాడో వీ డోంట్ నో. నిజాలు ఆయన తలుచుకుంటే అన్ని బయటకు వస్తాయి. ఎవరైతే చేశారో చేసిన వాళ్ళు నిజంగా ఇది పోలీసు వ్యవస్థ ఎక్కడో రాంగ్ లోకి వెళ్ళిందనో, లేకపోతే ఇప్పుడు ఎవరైతే ఆయన్ని మర్డర్ అంటున్నారో అది నిజం అనుకుందాం. నా మనసుకు కూడా ఆలోచిస్తున్నప్పుడు ఇది ఏంటి ఇట్లా ఉందని ఒక కన్ఫ్యూజ్ లో ఉంది. ఏమో రేపు ఆడే పిచ్చి పట్టి అది తీసింది ఎట్లయినా బయటకు తీసుకురావచ్చు, దేవుడు తేవాలనుకుంటే. ఆయనకు అసాధ్యమైంది ఏమి లేదు కదండి. సో ఇది పోరాటం అయితే చేస్తున్నారు, తృప్తిగా అయితే లేరు. ఎందుకంటే రేపు దీనిని అంగీకరించారు అనుకోండి, రేపు ఇంకొక మాట కూడా ఇట్లానే జరుగుతుంది. ఇప్పుడు మణిపూర్ లో జరిగింది, అపోజిషన్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంతవరకు దానిని బయటికి తీసుకురాగలిగింది?